హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి అయితే కనుక ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీన్ని చూసుకుంటే కనుక 21/7/2025 కనుక ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 71 పోస్టులు అయితే వేకెంట్ అయితే ఉన్నాయి. 22 క్యాడర్స్ ఇన్ 3 ఇన్స్టిట్యూషన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో అయితే కనుక ఉన్నాయి. రిక్రూట్మెంట్ వచ్చేసి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు. మెరిట్ లిస్ట్ అయితే వాటి వల్ల చేసుకుంటున్నారు. ఎగ్జామ్ అనేది ఏం లేదు ఇక్కడ. అప్లికేషన్ విల్ బీ రిసీవ్డ్ ఫ్రమ్ 26/7 నుంచి 3/8/2025 till 5:30 PM వరకు అయితే కనుక ఆంధ్ర మెడికల్ కాలేజ్ అడ్మిన్ బిల్డింగ్లో అయితే కనుక తీసుకుంటారు. ఇక్కడ పోస్టుల గురించి అయితే కనుక చూస్తే కనుక రేడియేషన్ సేఫ్టీ ఇట్లా మొత్తం 71 పోస్టుల గురించి అయితే ఉన్నాయి. వీళ్ళకి సర్టైన్ మనకి ఎలిజిబిలిటీ ఏముంది, కాంట్రాక్ట్ బేసిస్, శాలరీ అంతా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ మొత్తం అయితే రాసి అయితే ఉంది. నోటిఫికేషన్ అయితే కింద లింక్లో ఉంటుంది, చూడండి గైస్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓసీ వాళ్ళకైతే 48 ఇయర్స్ అయితే నిండకూడదు. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 47 ఇయర్స్ అయితే నిండకూడదు. అదే డిసేబుల్డ్ పర్సన్ అయితే 52 ఇయర్స్, అదే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక 50 ఇయర్స్ వరకు అయితే కనుక ఇచ్చాడు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కనుక అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే కనుక 350 రూపీస్, అదే ఓసీ వాళ్ళకైతే కనుక 500 రూపీస్. ఇక్కడ మెథడ్ ఆఫ్ పేమెంట్ అనేది వచ్చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అని ఉండాలి. అది కూడా ప్రిన్సిపల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 31/7/2025 అయితే కనుక పేమెంట్ అయితే చేసి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు, చూడండి గైస్. అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ క్యూఆర్ కోడ్ నుంచి అయితే కనుక మనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇక్కడ కింద అయితే ఇచ్చాడు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ లిస్ట్ వల్ల కనుక అయితే కనుక సెలక్షన్ చేస్తామని చెప్పి అయితే కనుక ఇచ్చాడు. ఇక్కడ ఇదిగోండి, ఇదే గైస్ ఆ క్యూఆర్ కోడ్ అయితే కనుక పేమెంట్ చేయాల్సిన క్యూఆర్ కోడ్ అనమాట ఇది. ఇక్కడ సర్టిఫికేట్స్ ఏదైతే సబ్మిట్ చేయాలైతే వాటి గురించి ఇచ్చాడు. ఇక్కడైతే కనుక మొత్తం డేట్స్ అయితే ఇచ్చాడనమాట. రిసీవింగ్ ఫిల్డ్ అప్లికేషన్ వచ్చేసి 3/8/2025 లోపు అయితే కనుక అప్లికేషన్స్ అయితే మనం ఇచ్చేయాలి. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 4 నుంచి 10th ఆగస్ట్ వరకు అయితే జరుగుతుంది. పబ్లిషింగ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 11/8/2025 అయితే కనుక పబ్లిష్ చేస్తారు. తర్వాత డిస్ప్లే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 18/8/2025 అయితే కనుక డిస్ప్లే చేస్తారన్నమాట ఫైనల్ మెరిట్ లిస్ట్ని. కౌన్సిలింగ్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి 20/8/2025 కల్లా చేసేస్తారు ఇక్కడ. ఇదిగోండి గైస్, ఇదే మొత్తం అప్లికేషన్ అయితే కనుక ఇది ఉంటుంది. ఇది మీరు అప్లికేషన్ అంతా ఫిల్ చేసి ఇది ఆఫ్లైన్లో అయితే కనుక మీరు సెండ్ చేయాల్సి వస్తుంది. ఇదంతా దీనికి మీ సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేసి దీనికి కావాల్సిన లింక్ అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.